ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహుకేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే, మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే, అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కి వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి. అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, 2025 ఈ ఆంగ్ల సంవత్సరం మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి కూడా ఏలినాటి శని ప్రారంభమై ఆల్రెడీ మధ్యంలో ఉంది. వీళ్ళకి మరి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది శని కానీ, గురువు కానీ, రాహుకేతువులు? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే శని ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కుంభరాశిలో ఉండే శని భగవానుడు, ద్వితీయంలో రాహు, శని రాహులు ఇద్దరు కాంబినేషన్స్ ఏంటంటే ఏదో ఒక ధైర్యాన్ని తెచ్చేస్తుంది. ఎటువంటి కష్టమైనా సరే ఆ కష్టం బయటపడతామని ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఆ ధైర్యం ఇచ్చేదే ఈ శని రాహులు.
సో ఏంటంటే ఎప్పుడైతే కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడో, అంటే వీళ్ళకి మీనరాశిలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో, సో రాహు అంటే గురుస్థానంలో రాహు ఉన్నాడు కదా, ఎంత కిరాతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకున్నా ఒక గుళ్ళో ఏం చేయలేరు కదా వాళ్ళు. కిరాతమైన ఆలోచన ఉంది వాళ్ళకి, వాళ్ళు మహాపాపాత్ములు అనుకుందాం, వాళ్ళు రాక్షసులే, మనుషుల్ని చంపేసి రాక్షసులు అనుకుందాం, కానీ వాళ్ళ గుళ్ళో ఏం చేయగలడు. సో ఇక్కడ రాహు మీనరాశిలో ఉన్నాడు, అందువల్ల ఏంటంటే అక్కడ పూర్తి ధర్మ మార్గము, పూర్తి శుభగ్రహమైన స్థానంలో ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఏ మహా అయితే ఏం చేయగలడు అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వగలడు, అంతకుమించి ఏం చేయలేడు ఆయన. సో అందువల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అది రాహు ఎప్పుడైతే మీనరాశిలో వచ్చాడో అప్పటి నుంచి వాళ్ళకి ధైర్యం, ఏదైనా చేసి మేము సాధిస్తాంలే అనే ఒక ధైర్యం వాళ్ళకి ఉంది కుంభరాశి వాళ్ళకి. అది బ్రహ్మాండంగా అది కనిపిస్తుంది. శని రాహులు ఇద్దరు కూడా అవే ఫలితాలు వీళ్ళకి ఇస్తున్నారు. శని భగవాన్ కూడా ఏంటంటే రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కాస్త ఆలస్యం ఆటంకాలని ఇస్తాడు, తర్వాత హుందాతనాన్ని ఇస్తాడు, ఎదుటి వాళ్ళని ఎటువంటి వాళ్ళలో గుర్తించే తత్వాన్ని గమనిస్తాడు ఆయన. మంచి ఫలితాలు వేరే ఇవ్వకపోయినా వాళ్ళకంటూ ఆలోచన విధానాన్ని మార్పు, వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసుకునే మార్పు, ఇవన్నీ కూడా శని భగవాన్ రాశిలో ఉన్న వాళ్ళకి ఇస్తాడు. సో కుంభరాశికి అధిపతి శని భగవానే కదా, శని రాహులు ఇద్దరు కూడా ఈ కాంబినేషన్లో వీళ్ళకి బ్రహ్మాండంగా బాగుంది. మరి మారిన తర్వాత ఎట్లా ఉంటుంది గ్రహాలు? మారిన తర్వాత కాస్తంత ఇబ్బంది ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే మాట్లాడేటప్పుడు ఇప్పుడు ధైర్యం కాస్త ధైర్యం లోపిస్తుంది. కానీ గురువు పంచమ స్థానంలో గురువు ఏంటంటే శుభ ఫలితాలు ఇస్తాడు. పంచమ స్థానంలో గురువు ఎప్పుడు కూడా ఏంటంటే మనకి అనుకూలంగా ఇంట్లో వాళ్ళు ఉండడం కానీ, తర్వాత మన వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, అంటే తోటి ఉద్యోగస్తుల్లో కానీ మంచి ఫలితాలు ఇస్తాడు. ఏంటంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి చికాకులు లేకుండా మనకి సాయం చేసే విధంగా మేము మీకు ఉన్నాం అని చెప్పే ధైర్యం ఇవ్వడానికి తప్ప అంత మంచి ఫలితాలు కాదు. ఇక్కడ శని రాహువులు ఎక్కువగా వీళ్ళ కుంభరాశి వారికి ఇచ్చే ఫలితాలు. సో వీళ్ళు శని భగవానుడు ఎప్పుడైతే మీనలో మారుతాడో అప్పటి నుంచి కాస్తంత ఇంట్లో చిన్న పాటి చికాకులు ఉంటాయి, భార్యాభర్త మధ్యలో కానీ, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో కానీ, తర్వాత వాళ్ళు చుట్టూ వాళ్ళు నమ్ముకునే మనుషులతో కానీ, అంటే రిలేషన్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ కాస్తంత ఇబ్బందులు, మాట పట్టింపులు, కాస్త ఏదో ఒక మాట అంటే నచ్చకపోవడము, అది నొచ్చుకోవడము, బాధపడము అది జరుగుతుంటుంది. ఇక రాహు ఎప్పుడైతే రాశిలో ఉంటాడో ఏదైనా అనిపిస్తే టపిమని అనిపించేస్తాడు. అనిపించడం వల్ల అవతలి వాళ్ళు చాలాసేపు బాధపడతారు. అలాంటి హానిలు జరుగుతుంటాయి ఈ కుంభరాశి వాళ్ళకి, తప్ప మిగతా అన్నీ కూడా బాగుంటాయి. సో కుంభరాశి వాళ్ళు చూసుకుంటే జనవరి నుంచి మే వరకు శని రాహువుల బలం ఉంటుంది, మే నుంచి గురు బలం ఉంటుంది వీళ్ళకి. అంటే ఏంటి, రెండు గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి బాగుందని అర్థం, బ్రహ్మాండంగా ఉందని అర్థం. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది? తప్పకుండా. అయితే ఏంటంటే భార్యాభర్త మధ్య చిన్న ఇబ్బందులు, పిల్లల మధ్య చిన్న ఇబ్బందులు, లేదు అందరూ బాగున్నప్పటికీ చిన్న అనారోగ్య సమస్యలు పిల్లలకి కానీ వాళ్ళకి కానీ జరుగుతాయి. సో వీళ్ళేంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, 21 ప్రదక్షిణాలు చేయడం, ముద్ద కర్పూరాన్ని స్వామివారికి సమర్పించడం, ఇవి చేసుకుంటూ వెళ్ళడము. సో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ క్షేత్రాలు వెళ్ళి నిద్ర చేయడం చేస్తూ ఉంటే ఎటువంటి ఆపదలు రావు, ఎటువంటి ఇబ్బందులు రావు. ఎందుకంటే రాహు కేతు అంటే సర్పం కింద లెక్కేస్తారు. సో అలాంటి దోషాలు అంటే వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్, అంటే వీళ్ళు మంచి వాళ్ళు అయినప్పటికీ ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే సరే మనం ఎంత మంచి వాళ్ళైనా సరే పక్కన పాము ఉందనుకోండి దాన్ని చూసి భయపడతాం కదా. సో ఎప్పుడైతే కుంభరాశిలో రాహు వస్తాడో ఆ భయం అనేది కలుగుతుంది ఎదుటి వాళ్ళకి. అలాంటి భయాలు కలగకుండా ఎప్పుడులాగే మనం బాగుండడానికి, సాఫీగా వెళ్ళడానికి చక్కగా ఈ ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం బ్రహ్మాండంగా బాగుంటుంది. అమ్మ, కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుందన్న అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.